ఎన్సీ జేఎంఎం ఆర్జేడీ సిపిఐఎంఎల్ జేఎంఎం ఈ కూటమిగా ఏర్పడినప్పుడు అందులో జేఎంఎం 43 స్థానాల్లోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 30 స్థానాల్లోనూ, ఆర్జేడీ 6 స్థానాల్లోనూ, సిపిఐఎంఎల్ 4 చోట్ల పోటీ చేశాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికే ఎగ్జిట్ పోల్స్ మరొకసారి మొగ్గు చూపాయి. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 2 విడతల ఎన్నికలు జరిగితే అందులో జార్ఖండ్లో ప్రస్తుతము జేఎంఎం అలాగే కాంగ్రెస్ కూటమి సర్కార్ అధికారంలో ఉంది. తొలి విడతలో 43, రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అసెంబ్లీకి సంబంధించి మనం చూస్తుంటే మరొక ఇంట్రెస్టింగ్ విషయం మనకు కనిపిస్తుంది. అందులో వైనాడు, నాందేడు లోక్సభ ఉప ఎన్నికలు కూడా జరిగాయి. అందులో వాటి కౌంటింగ్ కూడా అధికారులు ప్రారంభించారు. వైనాడు లోక్సభ ఉప ఎన్నికల వరిలో ప్రియాంక గాంధీ ఇవాళ ఉండడంతో చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే తొలిసారి తను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఎప్పటి నుంచో ప్రియాంక గాంధీని ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కోరుతుంది. అయితే తను కేవలం ప్రతి సందర్భంలోనూ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి మాత్రమే పరిమితం అయితే వచ్చింది. కానీ ఈసారి మాత్రం మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడము, అంతేకాకుండా అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నవ్య హరిదాసు ప్రియాంక గాంధీపై పోటీ చేసి అక్కడ ఇంకొక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఎందుకంటే 2013న వైనాడు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ జరిగితే రాహుల్ గాంధీ రాజీనామాతో వైనాడు లోక్సభ స్థానానికి ఈ పోలింగ్ జరిగింది. సో ఈసారి అక్కడ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ని నిలుపుకుంటుందన్న ఓవైపు మనకు కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్లో ఓవైపు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతుంటే ప్రధాన పార్టీల రిసార్ట్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నికలు అనేవి వచ్చేటప్పటికి ఎన్నికల ప్రచార పర్వంలో అప్పట్లో మనకు కనిపించేవి కేవలం సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ప్రజలకు ఏం చేశాం ఇంతకుముందు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతామనే విషయం పైన వాళ్ళు ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఎందుకంటే ఏ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న అనుమానాలతో పాటు మేము ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఎప్పటికప్పుడు అంచనాలు తప్పుతున్నాయి. అంతేకాకుండా వాళ్ళు అనుకున్నది ఒకటైతే ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే ఓటరు నాడిని పట్టుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అన్నది మనకు కొద్ది సందర్భాల నుంచి మనకు కనిపిస్తుంది. అయితే ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా మేము గెలుపు గుర్రాలుగా మారాము, ఇప్పటికే గెలవబోతున్నాము, గెలిచిన తర్వాత మేము అధికారంలోకి రాబోతున్నాం అనే మాటలను కూడా మాట్లాడే మన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఎప్పుడైనా సరే ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఫలితాలు వెలువడే క్రమంలో చాలా కొత్త పాయింట్స్ మనకు బయటకు వస్తాయి. ఈరోజు ఈ రిజల్ట్స్ ఎలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకొస్తే మనం చూద్దాం. అయితే దీనికి సంబంధించి మనము డిస్కషన్ స్టార్ట్ చేసాము. డిస్కషన్ మనతో పాటు వెంకట నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు బండా రామ్మోహన్ రావు గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి బండా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాము. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. వినొస్తుందండి? యా, రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరన్నా ఎన్నికల మన పోలింగ్ అయిపోయింది, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇవాళ అసలైన ఎగ్జాక్ట్ పోల్స్ రావాల్సి ఉన్నది. మీకు అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, వెంకటప్పయ్య గారికి నమస్కారం. HMT మన రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం సార్. ఇక్కడ 2 విషయాలు గమనించాలి సార్ మనం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యవనిక మీద ఇది ఎన్నికల నామ సంవత్సరం నేను పేర్కొంటున్నాను. సుమారు 70 దేశాల్లో ఎన్నికలు జరిగినాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంతో పాటు పెద్ద ఓటర్లు, ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న అమెరికా కానీ, రష్యా కానీ, అటు పక్కన ఫ్రాన్స్ కానీ, బ్రిటన్, వీటితో పాటు చిన్న చితక దేశాలన్నీ కలిసి 70 దేశాలు ఎన్నికలు జరిగితే ప్రజల తీర్పు ఆయా దేశాల్లో అప్పుడున్న ప్రభుత్వాన్ని దించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సుమారు 60-70% ప్రభుత్వం దిగిపోయింది. పుతిన్ లాంటి విజయం ఏంటంటే అక్కడ ఇంకోరు దిక్కు లేదు కనుక రష్యా వేరు. ఇట్లా మనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు అయితే చావు తప్పి కన్నులోట పోయారు. అంతేందుకు మన దేశంలో చూసుకుంటే మనకు 8 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి ఈ సంవత్సరంలో. అట్లానే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి. ఇంకా 2 రాష్ట్రాలు జరగబోయింది. ఇవన్నీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీని దించడానికి ఎక్కువ ప్రయత్నం చేసింది ప్రజలు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలు 2 కూడా అధికారంలో ఉన్న పార్టీ దిగిపోయింది. అట్లాగే చాలా మొన్న హర్యానా ఎన్నికలు వేరు, కానీ మనకు పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మోడీ గారికి 3వసారి ఇచ్చారు. కానీ చావు తప్పి కనులోట పోయినట్టు మెజార్టీకి రాని పరిస్థితి వచ్చింది. కనుక అబ్కా బార్ సభ అంటే తక్కువైనాయి కదా. అందుకని ప్రజల వ్యతిరేకత పార్టీల పట్ల, ముఖ్యంగా అప్పుడున్న ఎగ్జిస్టెడ్ ప్రభుత్వాల పట్ల ఉన్నది మనకు అర్థమవుతుంది. ఈ దేశంలో మహారాష్ట్ర, మనకు అట్లాగే జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి. మొన్న హర్యానా ఎన్నికల్లో నేను మొదటి నుంచి అంటున్నాను, కాంగ్రెస్ ఎన్నికల కంటే ముందే, ఎన్నికలు జరగక ముందే కాంగ్రెస్ గెలుస్తుందంటే తప్పన్నాను. యాక్చువల్గా ఈ సర్వేలన్నీ కూడా మనకి ఎట్లా ఉన్నాయంటే, సర్వేలన్నీ కూడా పార్టీలకు అనుకూలంగానో ఓ పార్టీకి వ్యతిరేకంగానో అట్లా ఉన్నాయి తప్ప, మేడప్ మైండ్తో ఉన్నాయి తప్ప 100% సర్వేలు అమలు కావడం లేదు, అసలు వాస్తవానికి రావడం లేదు. అంటే ఇంకోటి మధ్యకాలంలో ఈ కాపీ పేస్ట్ సర్వేలు ఎక్కువ అయిపోయినాయి. అవును సార్.
అంటే 6 గంటలకి అనగానే 5:30 నుంచి వీళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్ గానో లేకపోతే ఈ సోషల్ మీడియాలో వాటిలో వీటిలో ప్రమోషన్ స్టార్ట్ చేయగానే వాటిని తీసుకొని ఇంకో